ఒకవైపు ఎండలు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. చూస్తున్నా కదా, నేను ప్రస్తుతం రవీంద్ర భారతి సిగ్నల్ దగ్గర ఉన్న. ఒక సిగ్నల్ పడితే దాదాపు 30 సెకండ్లు, జంక్షన్ బట్టి 60 సెకండ్లు లేకపోతే 2 నిమిషాల వరకు ఉంటుంది. ఇలాంటి సిగ్నల్ దగ్గర పడితే నిజంగా ఇప్పుడున్న ఎండలకు పరిస్థితి, ఇప్పుడున్న ఉష్ణోగ్రతల టెంపరేచర్కి సంబంధించి టూ వీలర్స్ బాధ అయితే వర్ణనాతీతం. దాదాపు 1 నిమిషం ఆగినా కూడా ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితి. చాలా ఘోరమైన ఉక్కపోత కానీ వేడి కానీ ఉంది. సో మన పరిస్థితి ఎట్లా ఉంటే దాదాపు ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ లేకపోతే ట్రాఫిక్ సిబ్బంది దాదాపు ఏదైతే ఇక్కడ పొద్దున 8 గంటల నుంచి వాళ్ళకు ఆఫీస్ అవర్స్, కొంచెం 9 గంటల నుంచి ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయితే దాదాపు ఈ ఎండలోనే మిట్ట మధ్యాహ్నం కూడా ఈ ఎండలోనే డ్యూటీ చేయాల్సి వస్తుంది. దాదాపు సాయంత్రం వరకు వాళ్ళు 8 to 10 అవర్స్ కూడా జాబ్ చేస్తారు. సో మనం ప్రస్తుతం ఏదైతే రవీంద్ర భారతి టు అసెంబ్లీ ఆపోజిట్ ఒక ట్రాఫిక్ అంబ్రెల్లా దగ్గర ఉన్నాం. ఈ ఎండలకు సంబంధించి ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో ఎండలో కష్టపడుతున్నారని చెప్పేసి ఏదైతే ట్రాఫిక్ హైయర్ అఫీషియల్స్ ఉన్నారో ట్రాఫిక్ హైదరాబాద్ సంబంధించి జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఒక వినూత్న ఆలోచన అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దాదాపు ఎండలు కొట్టకుండా ఈ అంబ్రెల్లా కింద అయితే తమ విధులు నిర్వర్తిస్తుంటారు. బట్ ఈ ఎండాకాలం సంబంధించి ఎండలు విపరీతంగా ఉండడంతో వీళ్ళకు ఒక స్ప్రింక్లర్ కూడా ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంత ఎండలో దాదాపు 45-46 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి హైదరాబాద్లో అయితే చాలా ఘోరంగా ఉంది. సో దీన్ని అధిగమించడానికి చాలా వినూత్నంగా ఏదైతే నగర జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఉన్నారో చాలా వినూత్నంగా ఆలోచించారు. ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. సో ఈ వాటర్ స్ప్రింక్లర్ ఇక్కడ ఒక దీనికి సంబంధించి మొత్తం మోటార్ పెట్టారు. దీనికి సంబంధించి ఒక 20 లీటర్స్ క్యాన్ కూడా ఇచ్చారు. 20 లీటర్స్ క్యాన్స్ కూడా ఒక క్యాన్ కూడా ఎక్స్ట్రా, ఎందుకంటే ఈ వాటర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వాటర్లో దాంట్లో క్యాన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా 2 క్యాన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ పైనుంచి దాదాపు ఇక్కడ సెటప్ అంతా చేంజ్ చేశారు. ఈ సెటప్కి దాదాపు 2 నుంచి 2,500 వరకు ఖర్చు అయిందని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఆఫీసర్ ఇక్కడ ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడున్న టెంపరేచర్కి సంబంధించి హయ్యర్ అఫీషియల్స్ చాలా వినూత్నంగా ఆలోచించారు. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఈ రౌండ్ అంతా పైప్ సిస్టమ్ పెట్టేసి మనం ఏదైతే స్ప్రింక్లర్లు ఉన్నాయో ఈ స్ప్రింక్లర్లు కూడా ఇచ్చేసి 4 వైపులా నలుదిక్కుల నుంచి కూడా వాటర్ ఇక్కడ మోటార్ ఆన్ చేస్తే దీనికి సంబంధించి ఇక్కడ మోటార్ కూడా పెట్టారు. దానికి సంబంధించి ఒక 20 లీటర్ క్యాన్ కూడా పెట్టి ఆ వాటర్ అయిపోయిన కొద్దీ మళ్ళీ 20 లీటర్ క్యాన్స్ కూడా మళ్ళీ తెచ్చుకునేందుకు కూడా వీళ్ళకు ఇంకొక ఎక్స్ట్రా క్యాన్ కూడా ఇచ్చారు. ప్రతి దాదాపు ఇప్పుడు రవీంద్ర భారతి సిగ్నల్ దగ్గర ఈ జంక్షన్లో ఇది పెట్టారు. సో రానున్న రోజుల్లో మొత్తం ఇది ఆల్రెడీ ఇప్పటికే సక్సెస్ అయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇది ఎట్లా పనిచేస్తుంది ఏందనేది. సో చూస్తున్నారు కదా, ఇంత ఎండలో డ్యూటీ చేసే వాళ్ళకైతే ఇక్కడ చల్లగా ఈ స్ప్రింక్లర్ నుంచి వాటర్ డ్రిప్ అయిన కొద్దీ కొంచెం చాలా చల్లగా ఉన్న పరిస్థితి. సో పొద్దు నుంచి ఎండలో కష్టపడే ట్రాఫిక్ కానిస్టేబుల్కి సంబంధించి ఇది కొంచెం ఇటు గాలి ఎటు వస్తే కొంచెం అడ్డుపోతుంది. అందుకే 4 దిక్కుల నుంచి పెట్టారు కాబట్టి సో ఏదో ఒక సైడ్ నుంచి మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంత ఎండకు వేడిలో ఈ వాటర్ జల్లులు పడుతుంటే కొంచెం ఎండ నుంచి ఉపశమనం కూడా లభించినట్టు అవుతుంది. సో చాలా వినూత్నమైన ఆలోచన అయితే ట్రాఫిక్ పోలీసులు తీసుకున్నారు. సో చూస్తున్నారు, దీనికి సంబంధించి ఒక మోటార్ కూడా, ఒక పెద్ద మోటార్ కూడా చిన్నపాటి మోటార్ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టారు. మోటార్ ఎవరు మళ్ళీ ఎత్తుకపోకుండా కూడా దీనికి సంబంధించి ఒక లాక్ సిస్టమ్ పెట్టారు. ఎందుకంటే రాత్రిపూట కూడా దొంగలు వీళ్ళు ఉంటారు కాబట్టి సో దీన్ని ఎత్తుకపోకుండా దానికి ఒక సపరేట్ బాక్స్ లాగా చేసి పెట్టారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ కూడా, అంటే దీన్ని స్పీడ్ పెంచుకోవడానికి కూడా ఇప్పుడు చూస్తుంటే మనకు స్పీడ్ పెంచుకోవడానికి లేకపోతే స్పీడ్ తగ్గించుకోవడానికి ఒక బటన్ కూడా ఇచ్చారు. సో మనకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ పెంచుకునేటట్టు, కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు స్పీడ్ తగ్గడానికి కూడా చాలా వరకు ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు. సో దీన్ని అడ్జస్ట్మెంట్ బటన్కి సంబంధించి కూడా ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా సౌకర్యంగా ఉందని చెప్పవచ్చు. సో వాటర్ కూడా ఇక్కడ అయిపోయిన కొద్దీ మళ్ళీ ఇంకో క్యాన్లో తెచ్చుకోవడానికి కూడా దగ్గరలో ఉన్నారు కాబట్టి సో వాటర్ కూడా ఇంకొక అయిపోతే ఒక 20 లీటర్ అయిపోయిన కొద్దీ దాదాపు ఈ 20 లీటర్ క్యాన్ దాదాపు ఒక 5 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు వస్తుందని చెప్తున్నారు. ఈరోజు కొంచెం ఇప్పుడు ఎండ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఆన్ చేసుకోలేదు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఉంది ఏంటనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్ అది ఆన్ చేసుకొని కూర్చోవడం జరిగింది. సో ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటున్నాం, కొంచెం ఎండలు తక్కువ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి పరిస్థితి. సో 2 రోజుల క్రితం ఏదైతే ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో దాదాపు నగరంలో ఇప్పుడు మొదటగా మెయిన్ జంక్షన్లో ఇక్కడ ఇటు రవీంద్ర భారతి సిగ్నల్తో పాటు అక్కడ
ఆ సెక్రటరీ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కానీ ఇట్లా మొత్తం కొన్ని మెయిన్ జంక్షన్లో అయితే ఇప్పుడు పెట్టారు. సో నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి అంబ్రెల్లాస్ ఉన్నాయో ఆ అంబ్రెల్లాస్ మొత్తంలో 2-3 రోజుల్లో మొత్తం దీనికి సంబంధించి సెటప్ అంతా చేస్తామని చెప్పేసి ట్రాఫిక్ ఆఫీసర్ చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న, ఒకసారి ఆఫ్ చేయండి అది. సో ఎట్లా ఉంది డ్యూటీ? ఇంత ఎండలో డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, ఇది పెట్టిన తర్వాత ఎట్లా ఉంది, పెట్టకముందు ఎట్లా ఉండే? సరే, ఇది పెట్టకముందు కొద్దిగా వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా వేడిగా ఉంటుంది. ఇది పెట్టిన తర్వాత ఏంటంటే మనకు 15 to 20 ఏమంటారు డిగ్రీస్ వాతావరణం సెంటర్ డిఫరెంట్ కనబడుతున్నాయి. ఇక్కడ ఈ సన్నగా ఏదైతే స్ప్రెడ్లో ఏదో వస్తుంటుందో పడుతుంటే చాలా కూల్ ఉంటుంది. ఈ వాతావరణం అంతా మనకు చాలా కూల్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే వేడి నీళ్ళు పోస్తుంటారు కదా, అంటే మామూలుగా హాట్ వేడి హాట్ వాటర్ కాదండి, నార్మల్ వాటర్. ఇది నార్మల్ వాటర్. ఇది 20 లీటర్స్. ఇంత ఎండకు ఆ ప్లాస్టిక్లో నీళ్లు వేడవుతున్నాయా లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వేడిగా వాటర్ వేడిగా కూలే ఉంటాయి, నార్మలే ఉంటాయి వాటర్. చాలా హ్యాపీగా ఉంది, డ్యూటీ చేస్తుంటే చాలా బాగుంది. ఎన్ని గంటలు పని చేస్తుంది ఒక 20 లీటర్ క్యాన్? ఎంతసేపు వస్తుంది మీకు? ఇది 6 to 7 అవర్స్ వస్తుంది సార్. 6 to 7 అవర్స్ ఈజీగా వస్తుంది. వాటర్ అయిపోతే మళ్ళీ ఎట్లా మీరే ఫిల్ చేసుకుంటున్నారా, ఎవరైనా తీసుకొస్తున్నారా వాటర్? ఎట్లా వాటర్ అయిపోతే మేము చెప్తే మా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. అన్ని జాగాలలో పెట్టారు. ఇప్పుడు అన్ని జాగాలలో 20 లీటర్స్ బాల్స్ ఉన్నాయి, అవి వాళ్ళు సప్లై చేస్తారు మనకు. ఎట్లా ఏం చెప్తాం మరి ఆఫీసర్లకు? ఏం చెప్తాం మరి, ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చారు కదా? ఆఫీసర్లకు చాలా థ్యాంక్స్. ఎండాకాలంలో ఇంత వేడికి గ్లూకోన్ డి ఇస్తారు, సన్ గ్లాసెస్ ఇచ్చారు, క్యాప్స్ ఇచ్చారు, కాటన్ క్యాప్స్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది డ్యూటీ చేస్తుంటే. ఎండలో ఇంత వాతావరణంలో వేడి గడుపులు ఇట్లా రాకుండా మా గురించి వాళ్ళు చాలా ఆలోచించి మాకు చాలా బాగుంది. ఇట్లా ఈ విధంగా జనాలు చూస్తున్నారా? రోడ్డు మీద పోయి జనాలు చూసేమని అడుగుతున్నారా, ఆపుతున్నారా? జనాలు కూడా చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఈ ఎండాకాలంలో ఇట్లా డ్యూటీ చేస్తారు, గవర్నమెంట్ ఇంత మంచి ఫెసిలిటీ ఇస్తుంది, మీకు బాగుంది అని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుంది ఒక సెటప్కి? ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక సెటప్కి ఎంత ఖర్చు అవుతుంది? దీని గురించి ఐడియా లేదు సార్, ఎంత ఖర్చు అవుతుందో. స్ప్రింక్లర్ పెట్టిన తర్వాత పెట్టకముందు ఎట్లా ఉండే? ఎండలు ఇంత మామూలుగా సిగ్నల్ దగ్గర ఒక 1 minute ఆగాలంటే చాలా ఘోరంగా ఉంటుంది. మీరు పొద్దున్న దాకా ఎండలోనే డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, సో ఇంకా మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది డిపార్ట్మెంట్? నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వర్లు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తా. ప్రతి సమ్మర్లో కూడా మన ట్రాఫిక్ జాయింట్ సిపి మా జోవెల్ డేవిస్ సారు ప్రతిష్టాత్మకంగా మెన్నుకి ఏ విధంగా అయితే ఈ ఎండ తాకిటి నుంచి తట్టుకోవడానికి వీళ్ళు ప్రతిష్టాత్మకంగా రవీంద్ర భారతి జంక్షన్ ఎంచుకొని ఈ మిస్ట్ ఫ్యాన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత 1 week అవుతుంది ఇంప్లిమెంటేషన్ చేసి. ఇది ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ విహెచ్ఎఫ్ సెట్లో కానీ ఫోన్లో కానీ మా ఆఫీసర్లు మా నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఈరోజు మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 7 కూడలలో 7 జంక్షన్లలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇప్పుడు 40% టెంపరేచర్ ఉందనుకోండి, ఈ మిస్ట్ ఫ్యాన్ ఆన్ చేయడం వల్ల 5 to 10% ఆ ప్రభావం అనేది మా మీద పడకుండా తగ్గిపోతుంది అనమాట. 5 to 10 minutes 5 to 10 టెంపరేచర్ అనేది 10% తగ్గుతుంది అనమాట. తగ్గడం వల్ల డ్యూటీలో ఈ ఒత్తిడి అనేది కొద్దిగా తగ్గిపోతుంది మా మీద. సో ఇంకా ఏమేమి క్యాప్ కానీ స్పెట్స్ కానీ గాగుల్స్ అన్నీ డిపార్ట్మెంట్ ఇస్తుందా? ఎట్లా ఉంది ఇంత ఎండలలో? ఇంకా మీకు ఎలాంటి ఫెసిలిటీ ఇస్తుంది? లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకేమైనా ఇస్తుందా? ప్రతి సమ్మర్లో కూడా ట్రాఫిక్ విభాగంలో కిట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఒక హ్యాటు, ఒక గూగుల్స్, గ్లూకోన్ డి, వాటర్ బాటిల్స్, బ్యాగు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఒక సమ్మర్లో ఈ 2 months, ఈ వేసవికాలం ఉన్న 2 months 3 months అవి కంప్లీట్గా సరిపోతుంది సార్. ఒకసారి మనం క్యారీ చేసుకుంటే డ్యూటీ అయిపోయేంత వరకు కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా ఉంది. సో మిస్ట్ ఫ్యాన్ లేకున్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఇప్పుడు ఈ మిస్ట్ ఫ్యాన్ పెట్టిన తర్వాత ఈ చిరుజల్లులు పడుతుంటే కొంచెం ఉపశమనం ఎట్లా ఉంది ఎండలో పనిచేసేటప్పుడు? మిస్ట్ ఫ్యాను లేనప్పుడు ఒక 1 hour డ్యూటీ చేస్తే సార్, మేమేదో 5 hours నుంచి పనిచేస్తున్న ప్రభావం ఉండేది. ఈ మిస్ట్ ఫ్యాన్ పెట్టడం వల్ల మనం 5 hours పనిచేసినా కానీ 1 hour ఆ ఒత్తిడి అనేది తగ్గిపోయింది. చూస్తున్నారు కదా, ఎన్ని గంటలు పనిచేసినా కూడా కొంచెం పనిచేసిన అలసట కనిపిస్తలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఆన్ చేయండి, మా ప్రేక్షకులకు చూపెడదాం ఎంత చల్లగా అనిపిస్తుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు గంటలు నిలబడాల్సి వస్తుంది, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో మా ఆఫీసర్స్ చాలా వినూత్నంగా ఆలోచించారు. ఏదైతే మేము ఎండలో కష్టపడుతున్నామని చెప్పేసి కూడా చాలా వినూత్నంగా ఆలోచించారు. ప్రతిసారి కూడా సమ్మర్కి సంబంధించి సమ్మర్ వచ్చిందంటే
ఇటు వాటర్ బాటిల్స్ కానీ గ్లూకాన్ డి కానీ గాగల్స్ క్యాప్స్ ఇట్లా రెగ్యులర్గా ఇస్తుంటారు. ఈసారి డిఫరెంట్గా ఈసారి కొంచెం ఎండలు ఎక్కువ ఉండడంతో చాలా వరకు కూడా ఈ ఫస్ట్ రవీంద్ర భారతి జంక్షన్ వద్ద ఇది స్టార్ట్ చేశారు. సో ఫీడ్బ్యాక్ బాగుండడంతో మొత్తం హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న మెయిన్ జంక్షన్ దగ్గర ఈ ట్రాఫిక్ ఏదైతే అంబ్రెల్లాస్ ఉన్నాయో ప్రతి అంబ్రెల్లా దగ్గర కూడా పెట్టడానికి ఆఫీసర్లు ట్రై చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన చాలా వరకు ఇంత ఎండలో కూడా ఇంత డ్యూటీలు చేస్తున్నా కూడా కొంచెం ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా ఉపశమనం లభిస్తుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్న పరిస్థితి. సో చాలామంది కూడా జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఆన్ చేసిన వెంటనే జనాలు కూడా వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీ ఆఫీసర్స్ మంచి పని చేశారని చెప్పేసి కూడా జనాలు కూడా మెచ్చుకుంటున్నారు. కొందరైతే ఈ చిరుజల్లు చూసి దాని పక్కకు వచ్చి కూడా బైక్స్ ఆపి మరి చూస్తున్నారు. వాళ్ళు కూడా ఆ ఎండకు తట్టుకోలేక దాని పక్కకు వచ్చి కూడా నిలబడుతున్నారని చెప్పేసి ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి.